న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులకు వెంటనే నిధులు కేటాయించాలని సిపిఎం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. 18 ఏళ్లుగా ప్రాజెక్టు పూర్తి కాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, 450 కోట్లు కేటాయిస్తే 4 మండలాల్లో 1000 ఎకరాలకు సాగునీరు, పలాసకు త్రాగునీరు అందుతాయని పేర్కొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే దశల వారీగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రిజర్వాయర్ పూర్తి చేయాలని కోరుతూ ఎన్నికల హామీని వెంటనే అమలు చేయాలని ఈ రోజు రిజర్వాయర్ సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నందిగాం మండలంలో కామధేనువు, కంచూరు, లమిలిపల్లి తదితర గ్రామాలన్నీ కూడా పర్యటించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వంగా చేయకపోతే దశల వారీ పోరాటాలు ఉధృతం చేయాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. అంతేకాదు ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి ఈ నియోజకవర్గం వాళ్ళే, మరి కేంద్ర మంత్రి 2600 ఎకరాల భూమిని ఈ రోజు సాగులోకి వస్తుంది. అంతేకాదు 18 సంవత్సరాల నుంచి మీరు ఇవ్వలేదంటే రైతులు ఎంత తీవ్రమైన అన్యాయానికి గురయ్యారనేది ఇదొక చిహ్నం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిధులు కేటాయించి మీరు కానీ రిజర్వాయర్ పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, అవసరమైతే ప్రభుత్వ యంత్రాంగాన్ని దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అయ్యా అచ్చెన్నాయుడు గారు, ఈ ప్రధానికైనా మీరు సమాధానం చెప్పండి. ఎందుకు మీరు 18 సంవత్సరాలుగా దీనికి నిధులు కేటాయించడం లేదు? దీనికి ఎందుకు మన ఇచ్చాడు లేదు? ప్రజలకు అన్యాయం జరుగుతున్నా మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? మీద రైతు సంక్షేమ ప్రభుత్వమా? మీరు గొప్పలు చెప్పుకోవడం కాదు, మీది ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి?